అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలండి. జీసస్ లవ్స్ యూ అనే యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ, దేవుని బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజు మరొక ఉపమానంతో నేను ముందుకు రావటం జరుగుతుంది. క్రిందటి వీడియోలో తప్పిపోయిన కుమారుడు ఉపమానం చక్కగా దేవుడు ఎలాగ తప్పిపోయిన కుమారుడి నుంచి మనకు ఎలాంటి పాఠాలు నేర్పించాలనుకుంటున్నారో ఆ పాఠాలన్నీ కూడా ఆ వీడియోలో మీరు చూడొచ్చు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆ వీడియో లింక్ పెడతానండి. దయచేసి అది కూడా వినండి, మేలు పొందండి. ఈ రోజు మనం తప్పిపోయిన కుమారుణ్ణి ఉపమానం అది అయిపోయింది కాబట్టి ఈ రోజున మనం బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అనే ఉపమానం మనం చూడబోతున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఈ ఉపమానం గురించి దేవుడు వివరించడం జరిగిందండి. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఎక్కడ ఉంటారు అంటే ఒక సంఘంలో ఉంటారు అని చెప్పేసి దేవుడు చెప్పడం జరిగింది. సో మీ అందరి కోసం ఆ వాక్య భాగాన్ని నేను చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూసినట్లయితే, పరలోక రాజ్యము తన దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి గలవారు. దేవుడు ప్రేమించి ఏర్పాటు చేసిన సంఘంలో వస్తున్న విశ్వాసులందరూ, లేతే మనం ప్రతి ఆదివారం ఒక సంఘానికి వెళ్తూ ఉంటాం కదండి. అక్కడ 10 మంది ఒక విశ్వాసులు ఉన్న సంఘాన్ని దేవుడు 2 భాగాలుగా చీల్చి 50-50 చేశారండి. 5గురు 5గురు. ఈ రోజున ఈ వాక్య భాగం అయిపోయే సమయానికి ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా వారిని వారు ప్రశ్నించుకోవాల్సింది, వారిని వారు విమర్శించుకోవాల్సింది ఏంటి అంటే, నేను బుద్ధి కలిగిన కన్యకల గుంపులో ఉన్నానా, లేకుంటే బుద్ధి లేని కన్యకల గుంపులో ఉన్నానా అని ఎవరినారు వ్యక్తిగతంగా విమర్శించుకోవాలి, ఎవరు వ్యక్తిగతంగా ప్రశ్నించుకోవాలి. బయట సహవాసం, బయట ఉన్న వారి గురించి యేసు ప్రభు వారి ఉపమానం చెప్పలేదండి. సహవాసంలో ఉన్నవారే బుద్ధి కలిగిన వాళ్ళు ఎవరు, బుద్ధి లేని వారు ఎవరు. ఇక్కడ పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ప్రతి సంఘం కూడా ఒకానొక దినాన పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనటానికి సిద్ధంగా ఉండాలండి. ఎదుర్కొనే ఒక అవకాశం దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబోతూ ఉన్నాడు. ఇది గొప్ప ఈవెంట్ అన్నమాట. యేసు ప్రభు వారి ఈ లోకానికి రావటం అనేది ఒక పెద్ద ఈవెంట్. అది మనం క్రిస్మస్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే ఆయన ఒక సెకండ్ కమింగ్ ఉంది. ఆ ఈవెంట్ గురించే ఇక్కడ ఈ ఉపమానం చెప్పబడింది. ఆయన రాబోచున్నారు. మరి ఆయన రాబోచున్నప్పుడు సహవాసం ఎదురు చూడాలి. ఇక్కడ పెండ్లి కుమారుడు ఎవరిని సూచిస్తూ ఉన్నారు అంటే యేసు ప్రభుని సూచిస్తూ ఉన్నారు. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు దేనికి సాదృశ్యంగా ఉన్నారు అంటే సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. అలాగే ఇక్కడ జరుగుతున్న పెద్ద పెండ్లి విందు, ఆ ఈవెంట్ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ప్రభు యొక్క రాకడకు సాదృశ్యంగా ఉందండి. కాబట్టి పెండ్లి కుమారుడు క్రీస్తు అయి ఉన్నాడు. సంఘం బుద్ధి లేని కన్యకలు, బుద్ధి లేని కన్యకలను పోలి ఉన్నది. గొప్ప ఈవెంట్ ఏంటి అంటే, ఒక పెండ్లి విందు ఏంటి అంటే ప్రభు యొక్క రాకడ. వీరిలో 5గురు బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేని వారు. ఆ దినాల్లో అక్కడున్న ఉదాహరణ తీసుకుని యేసు ప్రభు చెప్పినప్పుడు సంఘంలో 5గురేమో బుద్ధి కలిగిన వారు, 5గురు బుద్ధి లేని వారు. ఈ దినాల్లో సంఘాల్లో 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు. వాళ్ళలో నువ్వు ఒకడివి, నేను ఒకడిని. అయితే మనము బుద్ధి కలిగిన వారిని పోలి ఉన్నామా, బుద్ధి లేని వారిని పోలి ఉన్నామా? ఏంటి బుద్ధి కలిగిన వారికి, బుద్ధి లేని వారికి వ్యత్యాసం అంటే, మత్తయి సువార్త, ఇదే మత్తయి సువార్త 7వ అధ్యాయం గనక మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్ని కొండ మీద ప్రసంగం అని చెప్పి పిలవటం జరుగుతుంది. ఈ 7వ అధ్యాయం 24వ వచనం గనక మనం చూసినట్లయితే యేసు ప్రభువారు ఇలా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును
బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. సో బుద్ధి కలిగిన కన్యకలు ఎవరయ్యా అంటే యేసు ప్రభు చెప్తున్న మాటలు, అంటే ఆయన మనకిచ్చిన వాక్యం. ప్రతి ఆదివారం సేవకుల ద్వారా, ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ ద్వారా మీరు వింటున్న వాక్యాన్ని బేస్ చేసుకుని మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలిగితే, క్రీస్తు అనే బండ మీద అండి కట్టుకోవాల్సింది. ఏ సేవకుడి మీద కాదు మీరు కట్టుకోవాల్సింది. కేవలం క్రీస్తు అనే బండ మీద మీరు కట్టుకోవాలి మీ రక్షణ జీవితాన్ని. అలా కట్టుకోవటం అంటే క్రీస్తును పోలిన జీవితం జీవించటం, వాక్యానుసారంగా జీవించటం. అలా ఉంటే గనక మీరు బుద్ధి కలిగిన కన్యకల గుంపులో ఉంటారు అని చెప్పేసి అని దేవుడు చెప్తూ ఉన్నారు. అలాగే బుద్ధి లేని కన్యకలు ఎవరయ్యా అంటే వీళ్ళు కూడా మాటలు వింటూ ఉన్నారు, కానీ వాటి చొప్పున చేయని ప్రతి వాడు. 26వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 26వ వచనం. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండెను. ఇసుక మీద ఎవరు ఇల్లు కట్టరండి. ఇసుక మీద ఇల్లు కడితే ఆ ఇల్లు కూలిపోతుంది. బండ మీద ఇల్లు కట్టుకోవాలి. క్రీస్తు అనే బండ మీద ఇల్లు కట్టుకోవాలి. మనుషుల్ని ఉద్దేశించుకుని, మనుషుల్ని రోల్ మోడల్స్ గా తీసుకుని, లేదా మీ సేవకుల రోల్ మోడల్స్ గా తీసుకుని మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. కేవలం క్రీస్తుని మాత్రమే రోల్ మోడల్ గా తీసుకోవాలి. అలా కట్టుకోవటం వల్ల రేపు తుఫాను రావచ్చు, శోధనలు రావచ్చు, సమస్యలు రావచ్చు, కష్టాలు రావచ్చు, రక్షణ అనే ఇల్లు కూలిపోదు. అది ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే చిన్న గాలి వస్తే చాలు అది కూలిపోవటానికి. చిన్న సమస్య వస్తే చాలు మన రక్షణ జీవితంలో నుంచి మనం వైదొలిగిపోతాం, పక్కకు వెళ్ళిపోతా ఉంటాం. కాబట్టి బుద్ధి కలిగిన వాళ్ళు దేవుని వాక్యం వినటం మాత్రమే కాదు, వినిన వాక్య ప్రకారం జీవిస్తారు. బుద్ధి లేని వాళ్ళు ప్రతి ఆదివారం దేవుని వాక్యం వింటారు, ప్రతి చోటకు వెళ్ళి దేవుని వాక్యం వింటారు, కానీ ఆ వాక్యం విని అక్కడే విడిచిపెట్టి వచ్చేసేవాళ్ళు. ఇంకా బుద్ధి కలిగిన వాళ్ళు ఇక్కడ ఏం చేశారు అంటే వారు తమ దివిటీలను పట్టుకొని సిద్ధెలలో నూనెని తీసుకొని పోయిరి. మరి బుద్ధి లేని కన్యకులు దివిటీలు అయితే పట్టుకున్నారు కానీ తమతో పాటు నూనె తీసుకొని పోలేదు. చూడండి, బుద్ధి కలిగిన వారు ఎలా ఉంటారు అంటే చర్చెస్ లో మాత్రమే వెలుగుతా ఉండరంటండి. సిద్ధెల్లో నూనెని తీసుకుని బయటకు వెళ్ళినా గాని వెలుగుతూనే ఉంటారు. కేవలం చర్చెస్ లో భక్తి పరులుగానే మాత్రమే ఉండరు, వాళ్ళ ఉద్యోగ స్థలాల్లో కూడా ఆ భక్తిని కనపరుస్తూ ఉంటారు. ఒక స్టూడెంట్ అయితే కాలేజ్ లో భక్తిని కనపరుస్తూ ఉంటారు. బంధువుల గృహాలకు వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు ఆత్మీయులే అని చెప్పేసి కనబడుతూ ఉంటుంది. ఏ ఎండకి ఆ గొడుగు పట్టే క్రైస్తవులు కాదు వీళ్ళు. బుద్ధి లేని కన్యకులు వారి నూనె, వారి దివిటి, దివిటి అనే పదానికి రక్షణ అని అర్థం. వారి రక్షణ కేవలం చర్చెస్ కే పరిమితం అయిపోతూ ఉంది. నలుగురు ఐదుగురు ఉన్నప్పుడు వీళ్ళు చాలా మంచి భక్తి పరులు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు వీళ్ళు భక్తి పరులు కాదు, భక్తిహీనులు. నలుగురు ఐదుగురు ఉన్నప్పుడు వీళ్ళు ఎంతో ప్రార్థనా పరులు, పెద్ద పెద్దగా ప్రార్థన చేస్తారు, వాక్యాలన్నీ వినిపిస్తూ ప్రార్థన చేస్తారు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు వారి జీవితంలో ప్రార్థనే ఉండదు. ఒంటరిగా ప్రార్థన చేసే అనుభవం ఉండదు. ఒంటరిగా బైబిల్ పట్టుకుని చదువుకునే అనుభవం లేని వాళ్ళు. వీళ్ళు బుద్ధిహీనులు. వీళ్ళు ఇసుక మీద ఇల్లు కట్టుకునేవారు. కాబట్టి బుద్ధి కలిగిన వాళ్ళు వాళ్ళ దివిటీలను పట్టుకుని వాళ్ళ సిద్ధలలో కూడా ఎక్స్ట్రా నూనె. నూనె దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం, పరిశుద్ధాత్ముడికి సాదృశ్యం. ఈ నూనె గురించి పాత నిబంధనలో ఏమని రాయబడి ఉంది అంటే లేవి కాండం 24వ అధ్యాయం 2వ వచనంలో మోషే భక్తుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనెను తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించము. ఇశ్రాయేలీయులు అంటే రక్షింపబడిన ప్రజలు, నువ్వు నేను, వాక్యం వింటున్న ప్రజలు, మీరు నేను. మనం నిత్యం వెలగాలంటండి. కేవలం కొన్ని స్థలాల్లో కొన్ని గంటలు, ఒక చర్చిలో 2 గంటలు వెలిగితే సరిపోదు.
నిత్యం వెలగాలి. మన ఆత్మీయ జీవితం, మన స్పిరిచువల్ లైఫ్ నిత్యం వెలుగుతూ ఉండాలి. దానికి కావాల్సిన అచ్చమైన ఒలీవ నూనె. ఆ రోజుల్లో అచ్చమైన ఒలివ నూనె ఉంది. ఈ రోజుల్లో స్వచ్ఛమైన వాక్యం వినపడుతూ ఉంది. ఈ స్వచ్ఛమైన వాక్యం మన హృదయంలో నింపుకోవాలి. మన హృదయంలో నింపుకొని ఆ వాక్య ప్రకారం జీవించాలంటే అండి. కాబట్టి ఇక్కడ మనం బుద్ధి కలిగిన కన్యకలకి, బుద్ధి లేని కన్యకలకి మనం చూసినట్లయితే చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. చాలా సారూప్యతలు అంటారు. మొదటి సిమిలారిటీ ఏంటో తెలుసా అండి? బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఇద్దరు కూడా దేవుని మాటలు వింటూనే ఉన్నారు. రెండో సారూప్యత, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఇద్దరి దగ్గర దివిటీలు ఉన్నాయి. రక్షణ అనే దీపం ఉంది. మరి తేడా, ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే, బుద్ధి లేని కన్యకలు వాళ్ళ యొక్క రక్షణని చర్చిలకు మాత్రమే పరిమితం చేశారు. ఒక 10 మంది ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళ యొక్క రక్షణ దీపం వెలుగుతూ ఉంటుంది. ఒంటరి జీవితాల్లో వీళ్ళ ఒక రక్షణ వెలగదు. రహస్య జీవితాల్లో వీళ్ళ యొక్క రక్షణ వెలగదు. కానీ బుద్ధి కలిగిన కన్యకలు ఒంటరిగా ఉన్నా ప్రార్థనా పరులే, 10 మంది లోకస్తులు చుట్టూ ఉన్నా ప్రార్థనా పరులే, ఒక బంధువులు గృహాన్ని దర్శించినా ప్రార్థనా పరులే, ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినా అక్కడ ఆ ఫంక్షన్ ప్రకారం ఆచారాలు పాటించరు. కానీ వీళ్ళ యొక్క ఆత్మీయ జీవితం వెలిగించుకునే ప్రజలు, వాక్యాన్ని వారితో పాటు మోసుకుని వెళ్ళే ప్రజలు. కాబట్టి రెండు సారూప్యతలు చూసాం, ఒక డిఫరెన్స్ చూసాం. తర్వాత మనం చూసినట్లయితే 5వ వచనం చూసినట్లయితే, పెండ్లి కుమారుని రాక ఆలస్యమైనందున వారందరూ కునికి నిద్రించుచుండిరి. ఇక్కడ మనం చూసినట్లయితే అందరూ కునికి నిద్రిస్తూ ఉన్నారు. ఇది కూడా ఒక సిమిలారిటీ, సారూప్యత. అంటే కేవలం బుద్ధి లేని కన్యకలు మాత్రమే నిద్రించటం లేదు, అందరూ నిద్రిస్తూ ఉన్నారు. నిద్రించడం అంటే ఏంటో తర్వాత చెప్పుకుందాం. అసలు పెండ్లి కుమారుని రాక ఆలస్యం అవటానికి గల కారణం ఏంటి? చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉన్నాం, దేవుడు రాబోతున్నాడు, దేవుని యొక్క రాకడ రాబోతుంది అని. బట్ స్టిల్ మనం దాన్ని ఫేస్ చేయలేదు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? మనం అనుకోవచ్చు వీళ్ళు అలాగే అంటా ఉంటారులే, ఈ క్రైస్తవులు అలాగే అంటా ఉంటారని ఎంతో మంది అన్యులు అనుకోవచ్చు. వాళ్ళు అనుకుంటే పర్వాలేదు, కానీ చర్చికి వస్తున్న ఎంతో మంది విశ్వాసులు అనుకుంటున్నారు రాకడ లేదు, ఏమి లేదు అని చెప్పేసని. లేదు లేదండి, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అనేది పేతురు భక్తులు ఒక చక్కటి వివరణ ఇచ్చాడు. చూడండి, 2వ పేతురు 3వ అధ్యాయం 9 నుంచి 12 వచనం మనం చదివినట్లయితే, పేతురు భక్తుడు చెప్తున్న మాట ఏంటి అంటే, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని, ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి! మన ప్రేమ కలిగిన దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే, బుద్ధి లేని కన్యకలు ఎవరైనా ఉంటే, బుద్ధి లేని ప్రజలు ఎవరైనా ఉంటే సంఘంలో, వారు బుద్ధి కలిగిన ప్రజల్లాగా మారతారని ఆలస్యం చేస్తున్నాడు. బుద్ధి లేని ప్రజలు ఎవరయ్యా అంటే, బలహీనతలతో పడిపోయి వాటి నుంచి బయటికి రాలేని ప్రజలు. మరి అలాంటి వాళ్ళు బుద్ధి కలిగిన వారిలాగా మారటానికి ప్రభువు తన వాగ్దానాన్ని ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు నీ పట్ల నా పట్ల వెయిట్ చేస్తున్నాడు, దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. సాతాను గుంపు అంతా ఒకానొక సందర్భంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాయి అంటండి. అయితేలో అందులో శాటన్ వచ్చేసి ఒక మొదటి ఏజెంట్ ని, వాడికి చాలా మంది ఏజెంట్లు ఉంటారు ఈ లోకంలో, ఆ మొదటి ఏజెంట్ ని లేపి వాడు అడుగుతున్నాడు, ఏజెంట్ నెంబర్ 1, నువ్వేం చేస్తున్నావు? క్రైస్తవుల్ని ప్రార్థనలో నిలబడకుండా, వాక్యానుసారంగా జీవించకుండా, విన్న వాక్యాన్ని విడిచిపెట్టేసి వాళ్ళు బుద్ధి లేని కన్యకలుగా ఉండటానికి నీ ప్రయత్నం ఏంటి అని మొదటి వాడిని అడిగినప్పుడు వాడు లెగిసి చెప్తున్నాడు, సాతానా, నేనేం చేస్తున్నానో తెలుసా? ఈ లోకంలోకి ముందును తీసుకొచ్చేసాను, ఈ లోకంలోకి సిగరెట్స్ తీసుకొచ్చేసాను, ఈ లోకంలోకి డ్రగ్స్ తీసుకొచ్చేసాను. కాబట్టి అనేక క్రైస్తవ కుటుంబాల్లో
భర్తలు తాగుబోతులుగా ఉండిపోతున్నారు. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు ప్రార్థనా పరులైతే బిడ్డలు సిగరెట్లు తాగే వాళ్ళుగా మార్చేశారు. బిడ్డల్ని డ్రగ్ అడిక్ట్ చేసేస్తున్నాను. చూడండి, వాడి ఆ క్రైస్తవ కుటుంబాల్ని ఎంతగా శోధిస్తా ఉన్నాడో. ఏవండి, తాగుబోతైన భర్తను పెట్టుకుని భార్య ప్రార్థనలు ఎక్కువ కొనసాగలేదు. తిరుగుబోతైన బిడ్డలు, మాదక ద్రవ్యాలకు అలవాటు అయిపోయిన బిడ్డలు, దురలవాట్లకు బానిస అయిపోయిన బిడ్డలను పెట్టుకుని ఆ తల్లిదండ్రులు పాపం వారి ప్రార్థన జీవితం ఎక్కువ కాలం కొనసాగటం కష్టం అయిపోతుంది. వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళే, కానీ ఈ సమస్యల వల్ల బుద్ధి లేని వారుగా మారిపోతూ ఉన్నారు. వాడి యొక్క ప్లాన్ సక్సెస్ అయిపోతుంది. అప్పుడు సాటన్ వాడిని, వెరీ గుడ్, ఇలాగే కొనసాగించు, లోకం అంతా కూడా ఇలాగే తయారు చేయి, ఏ ఒక్క క్రైస్తవ కుటుంబాన్ని నువ్వు విడిచిపెట్టొద్దు అని చక్కగా వాడిని మెచ్చుకుని రెండో ఏజెంట్ దగ్గరికి వెళ్ళాడంట. వాడిని అడుగుతున్నాడు, ఏమని, నువ్వేం చేస్తున్నావు? బుద్ధి లేని కన్యకలుగా క్రైస్తవులు ఉండిపోవటానికి నువ్వేం చేస్తున్నావు అంటే వాడేం చెప్తున్నాడో తెలుసా అండి? ఈ లోకంలోకి నేను వ్యర్థమైన సినిమాలు, అశ్లీలమైన సినిమాలను, అశ్లీలమైన వీడియోస్ ని, వ్యర్థమైన రియాలిటీ షోస్ ని, వ్యర్థమైన సీరియల్స్ ని, ఇవన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేసేసాను. కాబట్టి దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? క్రైస్తవుల కుటుంబాల్లో సాయంత్రం అంతా టీవీ సీరియల్స్ తో గడిపేస్తున్నారు ప్రార్థన చేసుకోకుండా. క్రైస్తవుల కుటుంబాల్లో మొబైల్ అంతా కూడా వెబ్ సిరీస్ చూసుకుంటూ, డిఫరెంట్ డిఫరెంట్ ఆన్లైన్ స్ట్రీమింగ్ వచ్చే యాప్స్ ని డౌన్లోడ్ చేసుకుని ఆ వ్యర్థమైన వెబ్ సిరీస్ చూస్తూ, అశ్లీలమైన వీడియోస్ చూస్తూ, ఇంటర్నెట్ వచ్చేసిన చేతికి ఇవన్నీ చూస్తూ వాళ్ళ హృదయంలో వాటిని నింపుకుంటున్నారు, వాక్యాన్ని బయటపడేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు బుద్ధి లేని కన్యకలుగా ఉండిపోతున్నారు. వాళ్ళకి అవకాశం లేదు ఇంకా. వాళ్ళకి దేవుని వాక్యం హృదయం నింపుకోవడానికి అవకాశం రావట్లా. ఎందుకంటే హృదయం అంతా చెత్తతో నిండిపోతుంది, హృదయం అంతా సినిమాలతో నిండిపోతుంది, హృదయం అంతా వెబ్ సిరీస్ తో నిండిపోతుంది, హృదయం అంతా సీరియల్స్ తో నిండిపోతుంది. కాబట్టి వాళ్ళు బుద్ధి లేని కన్యకలుగా చక్కగా చర్చిల్లో కొనసాగుతున్నారు అని చెప్పేసి సైతాన్ చెప్పాడంటే, అప్పుడు సైతాన్ వాణ్ణి కూడా ఎంతో మెచ్చుకున్నాడు. ఇలాగే చెయ్యి, ఇంకా దారుణమైన వెబ్ సిరీస్ తీసుకుని వచ్చేసే, ఇంకా దారుణమైన అశ్లీలతను తీసుకుని వచ్చేసే అని చెప్పేసి వాడిని ఎంకరేజ్ చేసి మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. మూడో వ్యక్తి చెప్తున్న మాట ఏంటో తెలుసా అండి? నేను ప్రార్థనకి వెళ్తున్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాల దగ్గరికి వెళ్తున్నాను. బైబిల్ చేత్తో పట్టుకున్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాల దగ్గరికి వెళ్తున్నాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకే మాట చెప్తున్నాను, రాకడ లేదు, రాకడ ఇప్పుడు రాదు, రాకడ ఎప్పుడో, నీ జీవితాన్ని నువ్వు ఎంజాయ్ చెయ్యి అని చెప్పేసి చెప్తూ ఉంటే ఏ క్రైస్తవుడు కూడా రాకడ గురించి ఆలోచించట్లా. ఏ క్రైస్తవుడు కూడా రాకడ లేదు అని చెప్పేసి అని అనుకుంటూ ఉన్నాడు. కొంతమంది వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ బుద్ధి లేని కన్యకల గుంపులో ఉన్నారు. వాడిని ఎంతో మెచ్చుకున్నాడంట. ఈ రోజున సైతాండు ప్రతి ఒక్క హృదయాన్ని డిస్టర్బ్ చేస్తున్నాడేమో, రాకడ లేదు, రాకడ ఆలస్యం అయింది అని. కానీ ప్రభు మన పట్ల దీర్ఘ శాంతము, ప్రభు మన పట్ల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడంట అండి. మనం నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. మనకి దేవుడు తరుణం వెంబడి తరుణం ఇస్తూ ఉన్నాడు. మరి దేవుని రాకడ ఆలస్యం అయితే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే కునికి నిద్రిస్తూ ఉన్నారు. కేవలం బుద్ధి లేని కన్యకలే కునికి నిద్రిస్తున్నారా అండి? లేదు, అందరూ కూడా కునికి నిద్రిస్తూ ఉన్నారు. ఏంటి కునికి నిద్రించడం అంటే అని మనం చూసినట్లయితే లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనంలో ఏం రాయబడింది అంటే, నోవా దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికీయబడుచు నుండిరి. అంతలో జలప్రలయం వచ్చేసిందంట. ఇంకా ఏమని చెప్తున్నాడు అంటే, లోతు దినములలో జరిగినట్టు ఇక్కడ కూడా జరుగుతుందంట. జనులు లోతు దినములలో 28వ వచనంలో ఏం రాయబడిందంటే, తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుకొనుచుండిరి. చూడండి,
ఇవన్నీ కూడా తప్పంటారా? తినటం, త్రాగటం, పొలాలు పండించుకోవటం, ఇల్లు కట్టుకోవటం, వివాహాలు చేసుకోవటం, ఇవి తప్పు కాదు. అయితే వీటికి ప్రాముఖ్యత ఇచ్చి దేవుణ్ణి పక్కన పెట్టేస్తే తప్పు. కునికి నిద్రించటం అంటే అదే. వాటిలో నిమగ్నం అయిపోవటం. వా వాటికి ఇచ్చే ప్రాముఖ్యత, వివాహాలకు ఇచ్చే ప్రాముఖ్యత, ఇల్లు కట్టుకునేటప్పుడు ఇచ్చే ప్రాముఖ్యత, తినటానికి, తాగటానికి, వీటన్నిటికి ఇచ్చే ప్రాముఖ్యత ప్రార్థనకి ఇవ్వకపోతే, వాటికన్నా మొదటి ప్రాముఖ్యత దేవునికి ఇవ్వాలి. అవన్నీ సెకండరీ థింగ్స్ కదా. నువ్వు మరణించిన తర్వాత నీ ఇంటిని నువ్వు పరలోకం తీసుకుని వెళ్ళలేవు. నువ్వు మరణించిన తర్వాత నువ్వు వివాహం చేసుకున్న నీ భార్యని నువ్వు తీసుకుని వెళ్ళలేవు. నువ్వు వివాహం చేసుకున్న నీ భర్తను నువ్వు తీసుకుని వెళ్ళలేవు. నువ్వు కష్టపడి పండించుకున్న పొలాన్ని నువ్వు తీసుకుని వెళ్ళలేవు. నువ్వు కష్టపడి కట్టుకున్న ఇంటిని నువ్వు తీసుకుని వెళ్ళలేవు. నీతో నువ్వేమి తీసుకుని వెళ్ళలేవు కదా. తాత్కాలికమైన వాటి కోసం ప్రాముఖ్యత ఇచ్చేసి, అవి చేసేటప్పుడు వ్యర్థమైన ఆచారాలు పాటిస్తూ, ఇల్లు కట్టేటప్పుడు ఆచారాలు, వివాహం చేసేటప్పుడు ఆచారాలు, ఇవన్నీ పాటిస్తూ ఉన్నావంటే నువ్వు కునికి నిద్రిస్తూ ఉన్నావు. బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వారు అందరూ కూడా ఇవి చేస్తూనే ఉన్నారు. అయితే బుద్ధి కలిగిన వారు మెలకువ కలిగిన వాళ్ళు అన్నమాట. అవి దేవుని వాక్య ప్రకారం జరిగించేవాళ్ళు. ఒక వివాహాన్ని దేవుని వాక్య ప్రకారం జరిపించేవాళ్ళు. ఒక గొప్ప ఈవెంట్ ని, ఒక ఇల్లు కట్టుకుంటున్నారు అంటే వాక్యానుసారంగా కట్టుకునే వాళ్ళు. బుద్ధి లేని వాళ్ళు ఎవరయ్యా అంటే వీళ్ళకి దేవుని వాక్యంతో పని లేదు. వీళ్ళు వాస్తులు చూస్తారు, సిద్ధాంతాలను తీసుకుని వస్తారు, రకరకాల ఆచారాలతో నింపబడి వారి హృదయాల్లో, వీళ్ళు ఆదివారం క్రైస్తవులు, చర్చికి వెళ్ళే వాళ్ళే, కానీ ఇలాంటి పని చేసేటప్పుడు, ఒక వివాహం చేసేటప్పుడు, ఒక గృహం కట్టుకునేటప్పుడు, ఒక పని ప్రారంభించేటప్పుడు అన్ని కూడా లోకపరమైన ఆచారాలే. వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు. 25వ వచనం మనం చూసినట్లయితే, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. ఏమంటే ప్రభు దినం దొంగలాగా రాబోతుందంటే, అర్ధరాత్రి వేళ. అర్ధరాత్రి వేళ అంటే ఇది మిడ్ నైట్ అని కాదు, కానీ ఇక్కడ అర్ధరాత్రి అనే పదానికి అర్థం ఏంటి అంటే ఎవరు ఊహించని సమయంలో. దొంగ ఏ టైంలో వస్తాడో తెలిస్తే మనం మెలుకుని కూర్చుంటాం, వాడిని పట్టిస్తాం పోలీసులకి. కానీ దొంగ ఏ టైంలో వస్తాడో మనకు తెలియదు, కాబట్టి మనం కునికి నిద్రిస్తూ ఉన్నప్పుడు వాడు వచ్చి వాడి పాని కానిచ్చుకుని వెళ్ళిపోతాడు. మరి ప్రభు దినం కూడా అలాగే రాబోతుందంట. వాక్యం వింటున్న ప్రజలారా, అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడని కేక వినబడగానే ఇక్కడ ఇంకో సిమిలారిటీ చూడండి. కేవలం బుద్ధి కలిగిన కన్యకలు మాత్రమే మెలకు రాలా, అందరికి మెలకు వచ్చేసింది. ఎన్ని సారూప్యతలు ఉన్నాయో చూడండి. మొదటిది, అందరూ వాక్యం వింటున్నారు. అయితే రెండవది, అందరి దగ్గర రక్షణ అనే దీపం ఉంది. కానీ రక్షణ అనే దీపం చర్చెస్ లో మాత్రమే వెలిగితే అది బుద్ధి లేని వారు, ఎక్కడున్నా వెలిగితే అది బుద్ధి కలిగిన వాళ్ళు. ఒక్క డిఫరెన్స్. మూడోది, అందరూ కునికి నిద్రిస్తూ ఉన్నారు. నాలుగోది, పెండ్లి కుమారుడు అని కేక వినపడగానే అందరికి మెలకు వచ్చింది. ఎన్ని సిమిలారిటీస్ ఉన్నాయో చూడండి. జస్ట్ ఒక వెంట్రుక వాసి డిఫరెన్స్. ఇవన్నీ సిమిలారిటీసే. ఈ ఉపమానం చూసినట్లయితే ఎక్కువ సిమిలారిటీస్ ఉంటాయి, ఒకటో రెండో డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ ఒకటో రెండో డిఫరెన్సెస్ నువ్వు కనబరిచినప్పుడే నువ్వు బుద్ధి కలిగిన కన్యకల గుంపులో ఉన్నట్టు. కన్యకలు అందరూ లేచారు. అందరూ లేచి తమ దివిటీల్ని చక్కపరిచారు. అందరూ చక్కపరిచారు అంటండి. అందరూ కూడా వారి దివిటీల్ని చక్కబరుచుకున్నారు, వెలిగించడానికి ట్రై చేశారు. అయితే అప్పుడు తెలిసిందంటండి. ఏం తెలిసిందో తెలుసా? 8వ వచనంలో ఏం రాయబడి ఉంది? బుద్ధి లేని కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నవి. ప్రభు వచ్చే టయానికి భక్తి చల్లారిపోయిందంటండి బుద్ధి లేని కన్యకలకి. ప్రభు వచ్చే టయానికి వీరు భక్తి జీవితం అంతా ఆవిరైపోయింది. ప్రభు వచ్చే టయానికి వీరి హృదయంలో వాక్యం లేదు. అంత లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డము అంతా
హృదయంలో ఉండిపోయి వాక్యానికి స్థానం లేకుండా పోయింది. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, బుద్ధి కలిగిన కన్యకలను అడుగుతున్నారు, మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వరా? సాధ్యమేనా అండి ఇది? నువ్వు ఒక వ్యక్తి దగ్గర డబ్బును అప్పుగా తీసుకోవచ్చు, ఇంకేది వస్తువులను అప్పుగా తీసుకోవచ్చు, కానీ వారి యొక్క ప్రార్థనని, వారి యొక్క రక్షణని, వారి యొక్క రక్షణ వెలుగుని నువ్వు అరువు తీసుకోలేవు. నీ రక్షణ నీదే. నీ తల్లిదండ్రులు మంచి ప్రార్థనా పరులై ఉండొచ్చు కాబట్టి నువ్వేదో రక్షింపబడతావు అనే మాయలో ఉండొద్దు. నీ భర్త మంచి ప్రార్థనా పరుడై ఉండొచ్చు కాబట్టి నువ్వు ఏదో రక్షింపబడతావు అనే మాయలో ఉండొద్దు. సైతాన్ అలాంటివే పెడతాడు. నీ భర్త ప్రార్థన చేసుకుంటున్నాడు కదా, ఏం కాదులే నీకు. నీ భార్య ప్రార్థన చేసుకుంటుంది కదా, ఏం కాదులే. మీ నాన్నగారు పాస్టర్ కదా, నీకేం కాదులే అని అనుకుంటా అని చెప్తూ ఉండొచ్చు, అని మిస్లీడ్ చేస్తా ఉండొచ్చు. బుద్ధి లేని వాళ్ళు అడుగుతున్నారంట అండి, మీ రక్షణలో మాకు కొద్దిగా ఇవ్వు, మీ దివిటీల్లో నూనెను కొద్దిగా మాకు ఇయ్యండి అంటే, బుద్ధి కలిగిన వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళేనండి. వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు కాబట్టే తెలివిగా సమాధానం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు తెలుసా? ఇది మీకు నాకు చాలదయ్య, మా రక్షణ మాదే. దేవుడు మాకొక్కరికే కాదు, ప్రతి ఒక్కరికి రక్షణ ఇస్తాడు. ప్రతి ఒక్కరి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ప్రభు పాదాలు పట్టుకో. బుద్ధి కలిగిన వాళ్ళు చెప్పే సమాధానం ఇదే, ప్రభు పాదాలు పట్టుకో. బుద్ధి కలిగిన పాస్టర్ చేసే పని ఇదే. ప్రార్థన అవసరం ఎవరన్నా విశ్వాసం వస్తే, రా ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం అని ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారు. నీకెందుకమ్మా, నీ పని నువ్వు చూసుకొని నేను ప్రార్థన చేస్తానని చెప్పేసి అని డబ్బులు తీసుకుని నేను ప్రార్థన చేస్తాను తగ్గిపోద్ది అని చెప్పి పంపించడు. ప్రార్థన నేర్పిస్తాడు. ఎదుటి వ్యక్తికి ప్రార్థన నేర్పిస్తాడు. ఎదుటి వ్యక్తిలో కూడా ప్రార్థన అనే ధైర్యాన్ని నింపుతాడు. అలాంటి వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు చక్కని సమాధానం చెప్పారు. వెళ్ళండి, తెచ్చుకోండి, వెళ్ళండి, మోకరించండి, ఒంటరి ప్రార్థన చేసుకోండి. మీ అందరికి కూడా హృదయపూర్వకంగా చెప్తున్న మాట ఏంటంటే, వాక్యం వినిన తర్వాత ఒంటరి ప్రార్థన చేయండి కొంతసేపు. ఏమండి, బుద్ధి లేని కన్యకలు వెళ్ళిపోయారు ఎక్కడికి? ప్రార్థన చేసుకోవటానికి. ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేసుకోవటానికి. బుద్ధి లేని కన్యకలు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసా? ఏ వ్యక్తితో అయితే గొడవలు పడ్డారు, ఏ వ్యక్తులతో అయితే సమాధానం లేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధాన పడటానికి వెళ్ళిపోయారు. ఏ కోడలకైతే అత్తతో సమాధానం లేదో ఆ కోడలు పరిగెత్తుకుంటూ అత్త దగ్గరికి వెళ్ళింది సమాధానం పడటానికి. ఏ అత్తకైతే కోడలతో సమాధానం లేదో అత్త కోడల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది సమాధానం పడటానికి. కుటుంబ సభ్యులు, అక్క చెల్లెళ్ళు, తోబుట్టువులకు మధ్య మంచి సంబంధాలు లేవు. క్రైస్తవులే, వీళ్ళు చర్చెస్కి వచ్చే వాళ్ళే, వాళ్ళ మధ్య మంచి సంబంధాలు లేవు. సమాధాన పడటానికి వెళ్ళిపోయారు. అయితే సమాధాన పడదామని వెళ్ళేసరికి తలుపు వేయబడిందంట అండి. ఏ తలుపో తెలుసా? రక్షణ అనే తలుపు. బుద్ధి కలిగిన కన్యకలు అనే ద్వారం వేయబడింది. ఇది ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు అది తీయబడి ఉంది. ఈ రోజున ప్రవేశిస్తావా? ఈ రోజున సమాధాన పడతావా? నీకెవరితో వ్యక్తిగతమైన గొడవలు ఉన్నాయో, సమాధానం లేని స్థితి ఉందో, వారితో సమాధాన పడి ఈ రోజున బుద్ధి కలిగిన కన్యకలాగా మారతావా? తలుపు తీయబడి ఉంది. తలుపు ఇంకా వేయల. ప్రేమ కలిగిన దేవుడు నీ పట్ల, నా పట్ల దీర్ఘ శాంతం వహిస్తూ ఉన్నాడు. మరి దీర్ఘశాంతం వహిస్తున్నప్పుడు ఈ రోజే కదా రక్షణ దినం, నేడే కదా సమాధాన పడాల్సిన దినం. రేపు ఉందిలే అని అనుకుంటావా? రేపు మంది కాదు. ఎప్పుడు కూడా పోస్ట్ పోన్ చేయొద్దు, వాయిదాలు వెయ్యొద్దు. నేడే రక్షణ దినం. వీళ్ళు వెళ్ళారు. అరే, తలుపు వేసిన తర్వాత నువ్వు ఎంత కాలం ఒంటరి ప్రార్థన చేయటం వల్ల ఫలితం ఏంటండి? తలుపు వేసిన తర్వాత నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉంటే ఫలితం ఏముంటుంది? ఈ రోజే చేయాలి. ఈ రోజే ప్రార్థించి, ఈ రోజే ఉపవాసం ఉండి ప్రార్థించి, ఈ రోజే ప్రభు పాదాలు పట్టుకుని, ప్రభువా నన్ను క్షమించు, నన్ను బుద్ధి కలిగిన కన్యకల గుంపులో చేర్చుకో ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకుని ప్రాధేయపడు. ఈ రోజే సరైన మారు మనసు పొందు. వీళ్ళు వచ్చారు. తలుపు వేయబడిన తర్వాత వచ్చారు. వచ్చి కేకలు వేస్తా ఉన్నారు. ఏమని కేకలు వేస్తా ఉన్నారో తెలుసా అండి? ప్రభువా, ప్రభువా, మాకు తలుపులు తీయండి అని చెప్పి కేకలు వేస్తా ఉన్నారంట. అప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్న మాట చాలా కఠినమైన మాట. 12వ వచనం ఏమని చెప్తున్నా అంటే,
నిజముగా నేను మిమ్మల్ని ఎరగను, మీరెవరో నాకు తెలియదనెను. ఎంత దారుణమైన మాట అండి ఇది. ప్రతి ఆదివారం చర్చికి వచ్చే క్రైస్తవుడిని పట్టుకుని నువ్వు నాకు తెలియదంటే అంత దారుణంగా ఉంటుందండి. కొన్ని సంవత్సరాలు కలిసి జీవించిన భర్త ఈ భార్య గురించి నాకు ఈమె ఎవరో తెలీదు, నేను ఏమైనా ఎప్పుడు చూడలేదు అని చెప్తే అది ఎంత దారుణమైన మాట. చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన బిడ్డలు తల్లిదండ్రులు వృద్ధాప్యంలో రాగానే వీళ్ళెవరో నాకు తెలియదు, వీరు నా తల్లిదండ్రులే కాదు అని చెప్తే ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇక్కడ కూడా అదే బాధ. నిజముగా నేను మిమ్మల్ని ఎరగను. లోకస్తులు అంటా ఉంటారు, "ఏ రాకడొచ్చింది, మాకంటే దేవుడు తెలియదు, మేము విడిచిపెట్టబడ్డాం." మీరు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేవాళ్ళు కదా, ప్రతి ఆదివారం మైక్ లో పాటలు పాడేవాళ్ళు కదా, ప్రతి ఆదివారం వాక్యాలు చెప్పేవాళ్ళు కదా, ప్రతి ఆదివారం మీరు ఎన్నో పనులు చేసేవాళ్ళు కదా, మిమ్మల్ని ఎందుకు విడిచిపెట్టాడయ్యా దేవుడు అంటే ఎవరు చెప్తాం, ఏం సమాధానం చెప్తామండి? ఈ మాట అనిపించుకోవటం ఎంత దారుణం. నాకు మీరెవరో తెలియదు అనే మాట అనిపించుకోవటం తట్టుకోలేని మాట. దేవుడు నీ పట్ల నా పట్ల దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఈ మాట నీ మొహం మీద నా మొహం మీద అనకూడదని మనల్ని బుద్ధి కలిగిన కన్యకుల గుంపులో చేర్చుకోవాలి అని ఆయన దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. ఇంకా తలుపు వేయకుండా ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున అడుగుతావా, ప్రభువా నన్ను బుద్ధి కలిగిన కన్యకుల గుంపులో చేర్చుకోవా? అలా చేరాలంటే నేను ఏం చేయాలి ప్రభు? నేను ఇంకా సరి చేసుకోవాల్సిన ఏంటి ప్రభువా అని చెప్పి హృదయం అంతటితో దేవుని పాదాలు పట్టుకున్నావా? చివరిగా నీకు నాకు ఒక హెచ్చరిక దేవుడు ఇస్తున్నాడు. 13వ వచనంలో ఏమని హెచ్చరిస్తున్నాడో తెలుసా? ఆ దినం అయినను, ఆ గడి అయినను మీకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండండి. బుద్ధి కలిగిన వాళ్ళకి, బుద్ధి లేని వాళ్ళకి ఇద్దరికి హెచ్చరికిస్తూ ఉన్నాడు. బుద్ధి కలిగిన వాళ్ళు బుద్ధి లేని వారిగా మారే ప్రమాదం ఉంది. బుద్ధి లేని వాళ్ళు ఇంకా భ్రష్టులుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి మనందరికీ దేవుడిస్తున్న హెచ్చరిక, వాక్యం చెప్తున్న నాకు, వింటున్న మీకు ఏ భేదము లేదు. మనందరికీ హెచ్చరిక ఏంటి అంటే మెలకువగా ఉండండి. మెలకువగా ఉండటం అంటే ప్రార్థనతో మెలకువగా ఉండటం, వాక్యంతో మెలకువగా ఉండటం, సమాధానం అనే మెలకువ కలిగి ఉండటం. మెలకువగా ఉందామా? దేవుణ్ణి అడుగుదామా మెలకువగా ఉండే శక్తి నాకు ఈ ప్రభు అని. చూడండి, కొన్ని డిఫరెన్సెస్ అండ్ సిమిలారిటీస్ మనం చూసినట్లయితే బుద్ధి కలిగిన వాళ్ళు కామన్ పాయింట్స్ ఏంటి అంటే బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు అందరూ చర్చిస్కి వెళ్తున్నారు. కానీ కేవలం బుద్ధి కలిగిన వారు మాత్రమే క్రీస్తు దగ్గరకు వస్తున్నారు. చర్చెస్కి వచ్చే ప్రతి ఒక్కరు క్రీస్తు పాదాల దగ్గరికి వచ్చిన వారు కాదండి. క్రీస్తు దగ్గరికి రావటం అంటే క్రీస్తు యొక్క మాదిరిని కనపరచటం, దినదినం క్రీస్తులాగా మారటం, క్రీస్తులాగా జీవించటం, క్రీస్తులాగా ప్రేమించటం, క్రీస్తులాగా ఆదరించటం, క్రీస్తులాగా భరించటం, క్రీస్తులాగా ఓర్పు కలిగి ఉండటం. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు అందరూ కూడా బాప్తిసాలు తీసుకుంటూ ఉన్నారు. కానీ క్రొత్తగా జన్మించుట అనే అనుభవం కేవలం బుద్ధి కలిగిన వాళ్ళకు మాత్రమే ఉంటుంది. క్రొత్త జన్మ, పాతవన్నీ గతించిపోయి సమస్తం నూతన పరుస్తా అని చెప్తున్నాడు కదా యేసు ప్రభు. అలాంటి అనుభవం కేవలం బుద్ధి కలిగిన వారు మాత్రమే పొందగలరు. బుద్ధి లేని వాళ్ళు జస్ట్ బాప్తిసంతో సరిపెట్టుకుంటారు. పరిశుద్ధాత్ముడితో బాప్తిసం పొందరు, నెల బాప్తిసంతో సరిపెట్టుకుంటారు. మూడో సిమిలారిటీ చూడండి, బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు అందరూ కానుకలు ఇస్తున్నారు, అందరూ దశంభాగాలు ఇస్తూ ఉంటారు. ఎవరికి తోచినంత వాళ్ళు ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత పర్సెంట్, 10%, 5%, 15%, 20%, ఇలా నేను నెంబర్ మీద స్పెసిఫై చేయట్లేదు కానివ్వండి, ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. కానీ కేవలం బుద్ధి కలిగిన వారు మాత్రమే వారి హృదయాన్ని దేవుడికి ఇస్తూ ఉన్నారు. గివింగ్ హార్ట్ టు గాడ్, వాళ్ళ హృదయాన్ని దేవుడికి ఇస్తుంది మాత్రం కేవలం బుద్ధి కలిగిన వాళ్ళే. సో డబ్బు కాదు ప్రాముఖ్యం, ముందు విరిగి నలిగిన హృదయం దేవుడు చూస్తాడు. కాబట్టి ఇవి డిఫరెన్సెస్ ఉన్నాయి, సిమిలారిటీస్ ఉన్నాయి. ఈ డిఫరెన్సెస్ నువ్వు చూపించినప్పుడే, క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడే, అలాగే కొత్తగా జన్మించిన అనుభవం ఉన్నప్పుడే, అలాగే విరిగి నలిగిన హృదయం దేవుని పాదాల దగ్గర పెట్టినప్పుడే నువ్వు బుద్ధి కలిగిన కన్యకుడు.
బుద్ధి కలిగిన విశ్వాసి. ఫైనల్ గా రాకడ గురించి ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, క్రీస్తు రెండవ రాకడ కొరకు మీరు కాచుకొని ఉన్నారు అని చెప్పి కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడండి. అలాగే మొదటి తెస్సలోనియులకు రాసిన పత్రిక 5 అధ్యాయం 23 వచనం చూసినట్లయితే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు మీ జీవమును మీ శరీరమును ఎలా ఉండాలంటండి? క్రీస్తు రాకడ యందు నిందారహితముగా. రాకడ సమయానికి మనం నిందారహితులుగా ఉండాలంటండి. అన్ని, మన ఆత్మ, మన శరీరం, మన జీవం అన్ని కూడా నిందారహితంగా ఉండాలి. అలా ఉంటే మనం బుద్ధి కలిగిన కన్యకల గుంపులో ఉన్నట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉపమానం విన్నాం కదా. ఈ ఉపమానంతో దేవుడు మనకి ఎన్ని పాఠాలు నేర్పిస్తున్నాడో ఒక్కసారి వ్యక్తిగతంగా నువ్వు పరిశీలన చేసుకుంటావా? నేను బుద్ధి కలిగిన కన్యకల గుంపులో ఉన్నానా, లేదా బుద్ధి లేని కన్యకల గుంపులో ఉన్నానా? ఏంటి బుద్ధి లేని వారికి నాకు ఉన్న వ్యత్యాస సారూప్యతలు ఏంటి? మరి నేను బుద్ధి కలిగిన వాళ్ళు ప్రత్యేకంగా దేవునికి వారి హృదయాన్ని ఇస్తున్నారు కదా, నేను హృదయాన్ని ఇచ్చే స్థితిలో ఉన్నానా అని ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోండి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. జీసస్ లవ్స్ యూ అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకి షేర్ చేసి వారికి ఈ వాక్యాన్ని మీరు వినిపించండి. దేవుని రాజ్యం కట్టే విషయంలో మీరందరూ కూడా పాలుభాగస్తులు అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.